ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కోనసీమ జిల్లాలో అలర్ట్ ప్రకటించారు కలెక్టర్. మరొక 2 రోజులు భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తున్నారు. రాజమండ్రిలో భారీ వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ధవళేశ్వరం దగ్గర క్రమంగా గోదావరి వరద పెరుగుతోంది. మన్యం ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రాజమండ్రి, రాజానగరం, కోరుకొండతో పాటు మన్యం ప్రాంతంలో వాన దంచి కొడుతోంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. మరింత సమాచారం రాజమండ్రి నుండి పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రంకి సంబంధించినటువంటి చాలా చోట్ల వర్షం పడుతుంది. అటు కంబాల చెరువు, దేవిచౌక్తో పాటు పలు ప్రాంతాల్లో ఏదైతే తుమ్మలావ ప్రాంతాల్లో డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అటు మన్యం ప్రాంతం, రంపచోడవరంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ అలర్ట్ ప్రకటించారు. ఎవరైతే 2 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఒక హెచ్చరికనైతే జిల్లా కలెక్టర్ జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. ఏదైతే మార్కెట్లకు వెళ్ళే వాళ్ళు కానివచ్చు, బయటకు వచ్చే వాళ్ళు కానివచ్చు, చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఏదైతే గోకవరంకి సంబంధించి, అలాగే రంపచోడవరం సంబంధించి మన్యం ప్రాంతాల్లో చాలా చోట్ల వాగులు పొంగు పొర్లుతున్నాయి. ఇటు ఏదైతే ఈ చింతూరు, కోనవరం ప్రాంతాల్లో కూడా నదులు పొంగి పొర్లుతుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా రాజమండ్రి, గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా స్వల్పంగా వరద గోదావరి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు రాజమండ్రి చాలా చోట్ల వర్షం పడుతుండటంతో అటు బస్టాండ్ ప్రాంతంలో కానివచ్చు, చాలా చోట్ల కూడా రోడ్ల మీద నీళ్లు చేరిపోవడంతో పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో స్థానికులు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు కోనసీమ, కాకినాడ, మన్యం ప్రాంతంతో పాటు రాజమండ్రి, రాజానగరం, కోరుకొండతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయి. కనపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.